గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. టైమ్ 24/7 టీవీకి స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్ తీసుకున్నాం మనము. ఈనాడు పేపర్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. విజయ హస్తం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన బారాస, డిపాజిట్ కోల్పోయిన భాజపా. మొత్తం ఓట్లు 4,01,360 అయితే పోలైనవి మాత్రం 1,94,631. కాంగ్రెస్ కి 98,988 50.83% వచ్చింది. బీఆర్ఎస్ కి 74,259 38.3% వచ్చింది. పోస్టల్ ఓటు 101, ఇందులో చెల్లని 5 అయినాయి. ఇతరులు 4,419 2.28%. అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. బీఆర్ఎస్కి వచ్చి 74,259 వచ్చినాయి. అంటే 50%, 50% ఏమో దగ్గర కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. బీఆర్ఎస్కి 38.13% వచ్చింది. అసలు బీజేపీ పార్టీకి అయితే డిపాజిటే లేదు. మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాం ఒకటే మాట, బీజేపీకి డిపాజిట్ రాదని చెప్పేసి. మనం అనుకున్నట్టే కూడా బీజేపీకి డిపాజిట్ రాలే. ఎందుకంటే బీజేపీ కూడా కంప్లీట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేసింది కదా, అలా ఆశ్చర్యం ఏమున్నది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోలేకపోయినా బీఆర్ఎస్ అని చెప్పేసి ఈనాడు పేపర్లో రాసిర్రు. సిట్టింగ్ స్థానం కరెక్టే. సిట్టింగ్ స్థానము బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయిందంటే అసలు కాంగ్రెస్ కూడా ఏమంటారంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ పెడితే బాగుంటుండే. ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా మాట్లాడి ఫ్రీ అండ్ ఫేర్గా మంచి ఓటర్స్ తోటి మంచిగా మాట్లాడి, ఎవరికి భయపడవద్దు, ఏ అమౌంట్కు లొంగొద్దు, ఎవరికి భయపడవద్దు, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు వేరే విధంగా ఉంటుండే. ఇక ఎట్లా జరిగినాయో ఎన్నికలు అనేది కూడా మనం చూసిందే. అలా పెద్దగా ఏం లేదు, ఆ పైసలు వంచుడే కానీ ఇంకా అన్నీ. ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్స్కి ముందు ఏదైతే స్థానికేతనందరూ వెళ్ళిపోవాలి కదా, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిరీడ. అసలు ఈ జూబ్లీకి సంబంధించిన దాంట్లో వాళ్ళకు టాపిక్ సంబంధమే లేదు అసలు వాస్తవానికి. అయితే వాళ్ళు కూడా వచ్చి అక్కడ తిరిగినప్పుడు వీళ్ళని కొంచెం నిలబడి చేసేది ఉండే. మా వర్క్ అయిపోయింది, మేము ప్రచారం చేసేసినాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టు పోయేది కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కొంచెం తగ్గఫరగా నిలబడి చేసి ఉంటే ఇంకా వేరేలా ఉంటుండేమో. కానీ వాస్తవానికి అది పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, నవీన్ యాదవ్ను సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో పొంగులేటి, ఉత్తమ్ భట్టి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి, పొన్నం వివేక్, అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే బీహార్ ఎలక్షన్స్ జరిగింది నిన్న, సేమ్ అది కూడా నిన్న కౌంటింగ్ జరిగింది. బీహార్ ఎలక్షన్స్ కూడా, బీహార్ ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభంజనం. బీహార్లో చారిత్రాత్మక విజయం, 202 స్థానాల్లో జయబేరి. నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు, తుడుచుకు పెట్టుకుపోయిన మహాగఠ్ బంధన్, రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి. బీహార్లో కూడా మొత్తం అసెంబ్లీ స్థానాలు 243, ఎన్డీఏకి 202 వచ్చినాయి. మహాగఠ్ బంధన్ కి 34, 5 వచ్చినాయి. ఎంఐఎంకి 5 వచ్చినాయి, ఇతరులకు 2. మొత్తం మ్యాజిక్ ఫిగర్ దాటి 243 స్థానాలంటే దాదాపుగా 122 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు బీహార్లో. కానీ అటువంటిది 202 వచ్చినాయి ఎన్డీఏ కూటమికి. ఇది ఒక భారీ ఏమంటారు, భారీ సీటు, ఎక్కువ సీట్లు అని చెప్పుకోవాలి మనం. 202 సీట్లు అంటే నడజోకది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ది పనిచేయలేకపోయింది. ఏదైతే రాజకీయ అనలిస్ట్ ఉన్నాడో ప్రశాంత్ కిషోర్, ఆయన కూడా అక్కడ పార్టీ పెట్టి చేసిండు కదా, ఆయన కూడా అంత సినిమానే కనవలేదు, అసలు ఏమీ లేదు. ఒక మోడీ హవా మళ్ళొక్కసారి బీహార్లో, నితీష్ కుమార్ది కూడా ఒక హవా కొనసాగిందని మనం చెప్పుకోవాలా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోదీల జోడి సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించినంతగా, ఎగ్జిట్ పోల్స్ అందనంతగా అప్రజాత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తుకు నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ చావు దెబ్బతింది. కేవలం 34 సీట్లతో చావు తప్పి కన్నలొట్టిపోయినట్టుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తామని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన
ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు నేను చెప్పినా కదా, ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపు మొత్తం అన్ని సీట్లు 243 సీట్ల పోటీ చేసిందట. జన్ సురాజ్ అనే పార్టీ అసలు ఖాతానే తెలియలేదు. 243 సీట్లల్లా ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ అని చెప్పేసి పార్టీ పెట్టి ఆ 243 సీట్లు నిలబడితే ఒక్కజాలు కూడా గెలిచిన దాఖలాలు 0. ఇది బీఆర్కి సంబంధించిన వార్త. సొంత రాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం, ఖాతా తెరవని జన్ సురాజ్ పార్టీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్, ఆర్జేడీకి 2వ ఘోర పరాభవం. ఇక్కడ ఇంకో వార్త వచ్చింది. ఈ గెలుపు బాధ్యత పెంచింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కేటీఆర్కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదు. అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి అంట ఈ కాంగ్రెస్ పార్టీ 23 నెలల కాలంలో వాళ్ళు చేసిన మహోన్నతమైన అభివృద్ధిని చూసి, వాళ్ళు చేసిన కృషిని చూసి జూబ్లీస్ ప్రజలు పట్టం కట్టిరు మాకు, ఇక మేము దూసుకుపోతాం, రేపు జిహెచ్ఎంసీలు కూడా మాది ఇదే పరిస్థితి అన్నట్టు కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలో చూడొచ్చు. కేటీఆర్కి అహంకారం వచ్చిందంట, హరీష్ రావుకి వచ్చేసేమో అసూయ పెరిగిందట బాగా. మరి కేటీఆర్కి ఏం అహంకారం వచ్చిందో, మరి హరీష్ రావుకి ఏం అసూయ పెరిగిందో, అసూయ పోలేదు అసూయ పెరిగిందని చెప్పేసి కూడా. ఇక్కడ ఇంకొకటి, అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డికి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది. ఏదే మొన్న నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కేటీఆర్ కిషన్ రెడ్డి మీద పోయి మాట్లాడుతుండేనా. అందుకే ఇంకొక మాట కూడా ఏంటంటే, అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని సహకరించాలి కిషన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. నవీన్ యాదవ్ సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో పొంగులేటి ఉత్తమ్. ఇంతకుముందే చెప్పేసాం, అయిపోయింది ఆల్రెడీ. బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఫలితంపై ఆత్మవిమర్శన చేసుకుంటాం, ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్లుగా ఉంది. మజ్లిస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పేది ఏంది, అది నిన్న నేను డైరెక్ట్ చెప్పినా కూడా, ఎంఐఎం పార్టీతోటే కాంగ్రెస్ గెలిచింది. ఏకపక్షంగా ఎంఐఎం ఓట్లు మొత్తం అటు పడ్డాయి. వాస్తవానికి కాంగ్రెస్ గెలిచింది, ఎంఐఎం ఓట్లతోటి గెలిచింది, దొంగ ఓట్లతోటి గెలిచింది. పోలీస్ సపోర్ట్ చేసిర్రు, ఈసీలు సపోర్ట్ చేసిర్రు, అందరు సపోర్ట్ చేసిర్రు. సెంట్రల్ నుంచి బీజేపీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ మహానుభావుడు ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గారు, బీజేపీ కూడా ఏకపక్షంగా సపోర్ట్ చేసింది. బీజేపీ కూడా ఏకపక్షంగా సపోర్ట్ చేసింది, అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని వైభవంగా నిర్వహిద్దాం, రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం. వివిధ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి. చట్ట ప్రకారమే పనులు చేపట్టండి, అధికారం చెలాయిస్తే మేమేంటో రుచి చూపిస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు హెచ్చరిక. హైడ్రాలేమో దూసుకుపోతా అని చెప్పేసి ఈయన అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడనేమో డైరెక్ట్ కోర్టే తిడుతుంది. అధికారం ఉంది కదా మీ చేతిలో అని అజమాయిషీ చేసుకుంటూ పోతే మేమేంటో కూడా మీకు రుచి చూపిస్తామని కోర్టే డైరెక్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు మనం. బీహార్కు సంబంధించిన నమస్తే తెలంగాణలో బీహార్ ఫలితాల తర్వాత బోసిపోయిన ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్. కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం. మట్టి కరిచిన మహాగఠబంధన్ 30 సీట్లకే పరిమితం అని చెప్పేసి కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వార్తనే ఇది. కమల్ డమాల్. తెలంగాణలో బీజేపీ గల్లంతు. జూబ్లీస్ ఉప ఎన్నికలో దక్కని డిపాజిట్. మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చిన 17,061 ఓట్లే. గత ఎన్నికల్లో 25,866 ఓట్లు పొందిన దీపక్ రెడ్డి. కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం. కాడి పారేసిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు. కాంగ్రెస్ కు లబ్ధి చేకూరేలా బండి సంజయ్ స్పీచ్. తెలంగాణ బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్న ఆ పార్టీకి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఈ ఘోర ఓటమిని బీజేపీ మూట కట్టుకునేదంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పిన బీజేపీకి డిపాజిట్ వచ్చే సినిమా లేదు. మన సర్వేలు కూడా పోయినప్పుడు చూసినాము, బీజేపీకి డిపాజిట్ వచ్చే సినిమా లేదు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే 2023 ఎలక్షన్ల దాదాపు 23,000 ఓట్లు వచ్చినాయంట. సారీ 25,866 ఓట్లు 2023 ఎలక్షన్లు వస్తే, దాదాపు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ బై ఎలక్షన్ల 17,061 ఓట్లే.
దీనికి దానికి చాలా తేడా ఉంది. దాదాపు ఎంత వ్యత్యాసం వచ్చింది? 8,000 ఓట్లు అంటే 8,000 ఓట్లు వ్యత్యాసం వచ్చింది. మళ్ళీ అది ఎవరి ఏరియాలో ఉన్నది? జూబ్లీస్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ సంబంధించిన పార్లమెంట్ల ఏరియాలనే జూబ్లీస్ ఉన్నది. అంటే అయినది కూడా ప్రభావం ఏం చూపించలేదు ఇక్కడ. అంటే పరోక్షంగా కూడా బండి సంజయ్ వచ్చి మాట్లాడినా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే మాట్లాడారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలకు కూడా నమ్మకం అనేది పోయింది బీజేపీ పార్టీ మీద, అందుకే గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఎప్పుడున్న వాళ్ళు మాట్లాడే మాటలే కావచ్చు, వాళ్ళు చేసే డెవలపే కావచ్చు, ఏదైనా ఉంటే కమ్సే కమ్ ఎప్పుడున్న ఓట్లన్న వాడాలా, లేదా దానికి మించిన వాడాలా. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ 8,000 ఓట్లు తగ్గినాయి, దాదాపుగా డిపాజిటే లేదు. మరి వీళ్ళు రేపటి దినం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోకి మరి ఏ ముఖం పెట్టుకొని పోతారో అది కూడా మనం చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం దగ్గర 40 చిల్లర కొట్టింది కదా జిహెచ్ఎంసీలో, 40 చిల్లర సీట్ల వరకు బీజేపీ కొట్టింది. ఇప్పుడు ఏంటో పరిస్థితి చూడాలి. జిహెచ్ఎంసీ ఆల్రెడీ డిసెంబర్ అయితే అయిపోతుంది జిహెచ్ఎంసీ. ఇంట్లో కూడా నవీన్ గెలుపు ఉప ఎన్నికలు, జూబ్లీస్ నవీన్ గెలుపు ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి విజయం. ఆఖరి దాకా గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్, గట్టి పోటీ బీఆర్ఎస్ ఏమి ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఇచ్చిందని వీళ్ళు నమస్తే తెలంగాణలో చెప్తారు, కానీ గట్టి పోటీ అనేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే దాదాపు 23,000, 24,000, 25,000 దాకా మెజార్టీ వచ్చింది దగ్గర. అలా గట్టి పోటీ ఏముంది అలా? ఇంకా పడ్డ ఓట్లే 1,90,000 ఓట్లు. ఆ 1,90,000 25,000 మెజార్టీ వచ్చింది. అది ఎట్లా వచ్చిందో అందరికి తెలుసు. ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. స్థానికంపై 10 గడుల నిర్ణయం, కేబినెట్ లో చర్చించి ఫైనల్ చేస్తాం రేవంత్. తెలంగాణలో కొన్ని టీవీలు మూయించేందుకు నిమిషం పట్టదంటూ పరోక్ష బెదిరింపులు. మీడియాను బెదిరించే ప్రయత్నం మళ్ళా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మళ్ళా సేమ్ మీడియాను భయపెట్టించే ప్రయత్నమే. తెలంగాణలో కొన్ని టీవీలు మూయించేందుకు నిమిషం పట్టదంటూ ఆయన సీఎం కదా, ఆయన తలుసుకుంటే ఏదైనా సరిపోతుంది. అలా పెద్ద ఆశ్చర్యకరమైన ఏం లేదల్లా. ఆయన చేయాలనుకుని ఆయన తలుసుకుంటే కూడా ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండు కాబట్టి మొన్న ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లో ఆయన బలగం అన్ని చూపించిండ్రు కదా. పోలీసు లాండర్ని ఎట్లా వాడుకున్నాడు, ఎలక్షన్ కమిషన్ ఎట్లా వాడుకున్నాడు, దొంగ ఎట్లా పడ్డాయి, పైసలు ఎట్లా వంచిర్రు, చీరలు ఎట్లా వంచిర్రు, అన్ని చూసిన కథలే కదా. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూసిరు. అది ఆ దౌర్జన్యం ఎట్లుంటది, ఆ సినిమా ఎట్లుంటది, ఆయన ప్రతాపం చూపించాలనుకుంటే ఎట్లుంటది అనేది జూబ్లీ సెలక్షన్సే ఒక ఉదాహరణ. అందుకే ఇప్పుడు మీడియా మీద పడుతుండే. ఎందుకంటే ఆయనకు సర్వేలన్నీ ఆపోజిట్ చెప్పినాయి కదా. సర్వేలను ఆపోజిట్ అసలు కాంగ్రెస్ గెలిచే ఛాన్సే లేదని చెప్పారు కదా. ఇదంతా అబద్ధం, ప్రజలు మమ్మల్ని చూసే ఓటేసిరు అని చెప్పేసి చెప్తుండు కదా ఆయన. మళ్ళా మీడియా మీదనే విరుచుకోబడుతుండు. రాహుల్ మళ్ళీ ఫెయిల్, తిరస్కరించిన బీహార్. ఇక్కడ కేటీఆర్ సంబంధించిన ఒక వార్త. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఫలితంతో నిరాశ చెందబోము, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవలేదు, ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు, బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే, జూబ్లీస్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అని చెప్పేసి కూడా మనం ఒక వార్త చూడవచ్చు. ఇక్కడ హైదరాబాద్ ఇంతకుముందు ఈనాడులో చూసుకున్న వార్త. మా పవర్ చూపాలా, అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా, హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం. 50-100 గజాల నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారు, భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇష్టానుసారం చేస్తామంటే మేము సత్తా చూపిస్తాం. హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారులు కోర్టుకు ఉంటాయి అధికారాలు. మీ మీద రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి, మంచి చేసే మన్ననలు పొందండి. కానీ ఇలా కాదు, హైడ్రా కమిషన్కు తేల్చి చెప్పిన హైకోర్టు అని చెప్పేసి కూడా. హైకోర్టు ఏమైందో, గట్టి మొట్టికాయలు, గట్టి చెంపదెబ్బలే హైడ్రాకు వేసిందని కూడా మనం చెప్పాలి. ఈ వార్నింగ్ కూడా డైరెక్ట్ వాళ్ళకి 50 గజాలు 100 గజాలు ఉన్న ఇండ్లే ఎందుకు కూలుస్తున్నారు, గరీబోని ఇంటి దగ్గరికి ఎందుకు పోతున్నారు, పెద్ద పెద్ద బడా నేతల దగ్గరికి, బడా బాబుల దగ్గరికి హైడ్రా ఎందుకు పోతలేదని కూడా లాస్ట్కు చివరికి కోర్టు కూడా తిట్టే పరిస్థితి పొజిషన్ ఉన్నారు. ఓలు హైడ్రా కమిషన్ రంగనాథ్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. ఇక్కడనేమో హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు మాకున్నాయి అంటుండ్రు ఓలు కోర్టు. ఆ పవర్స్ మీకన్నా ఎక్కువ పవర్స్ మా దగ్గర ఉన్నాయి, మా పవర్స్ ఏందో, మా సత్తా ఏందో చూపిమంటావా అని చెప్పేసి లాస్ట్కి హైకోర్టు మాట్లాడుతున్న మాట. అదేవిధంగా రోజుకి హైడ్రా మీద 10 పిటిషన్లు పడుతున్నాయంట.
కోర్టుకి ఒక రోజుకి 10 పిటిషన్లు. అందుకే హైకోర్టు ఇంత సీరియస్ తీసుకున్నది. ఇప్పుడు ఇది హైడ్రా కాదు, ఇది ఒక డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం, జూబ్లీస్ ఫలితమే అందుకు నిదర్శనం. మూసీ హైడ్రాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం సీఎం రేవంత్. ఇప్పుడు జూబ్లీస్లో గెలిపించేసారు కదా, మన జూబ్లీస్ ప్రజలు ఒక అమోఘమైన ఒక అద్భుతమైన తీర్పిచ్చారు కదా. ఇప్పుడు ఇక మాకు అడ్డు అదుపు లేదు, హైడ్రాకే కావచ్చు మూసీ ప్రక్షాళనకే కావచ్చు, ఇక మాకు అడ్డు అదుపు లేదు. గవర్నమెంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించలేదు, గవర్నమెంట్కు మద్దతుగా నిలిచిర్రు. కాబట్టి ఇక మాకు అడ్డు అదుపు లేదు, ఇక మేము హైడ్రా ఇల్లు ఊలగొట్టుకుంటూనే పోతుంటాం, ఇక మేము చేసే కార్యకలాపాలన్నీ ఇక అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ పోతామని కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అంటే. తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రలో గుప్పిట్లో, సలహాదారు మొదలు డిఈల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ. బనకచల్ర భాగవతం వెనుక వారిదే పాత్ర. అవినీతి ముద్దతో మన ఇంజనీర్లపై వేటు. అదనపు ఇన్ఛార్జీల బాధ్యతలు, నియామకాల్లో ఏపీ కాంగ్రెస్ కీలక నేత. వెరసి రాష్ట్ర సాగునీటి సంఘం అస్తవ్యస్తం, ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగని దైన్యం. కొర్రీలతో మూలకు నెడుతున్న ఏపీ బ్యాచ్. అది అందరికీ తెలిసిందే, అందులో కొత్తగా ఏమున్నది. ఎట్టైనా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆంధ్రోడు వచ్చి ఇటు పెద్దనం చేయకపోతే ఓడి చేస్తాడు. ఇక ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి పక్కకు జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో పెత్తనం స్టార్ట్ అయిపోయింది. మళ్ళా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంది కదా, కాంగ్రెస్ ఉంది కదా, ఏది చేసినా మాకు చెల్లుతుంది అని చెప్పేసి ఆంధ్రలో పెత్తనం ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ప్లేస్లలో ఆంధ్రలో పెత్తనం స్టార్ట్ అయింది. అది ఇప్పుడు కొత్తగా అయ్యేది ఏం లేదు, ఇది 2 ఏళ్లకు మొదలైంది. అది ఎప్పుడో మొదలైంది, అది 2 ఏళ్ల కింద మొదలైంది. మంత్రి ఇలాకా మిల్లర్ల దోకా, కొనుగోలు దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం. క్వింటాలకు 2350 ఇస్తామన్న వ్యాపారులు. సూర్యాపేట జిల్లా దర్శించర్లో రైతుల ఆందోళన. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన. మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్. ఎల్లుండి నుంచి పత్తి కొనుగోలు బంద్. ఇక్కడేమో ధాన్యం సంబంధించిన వార్త రైతులతో ఒకటి చూడొచ్చు. క్వింటాల్కి వచ్చి 2350 రూపాయలు ఇస్తారంట ధాన్యం రైతులకు. అది కూడా ఎక్కడ, మంత్రి ఇలాకాల సూర్యాపేట జిల్లా దర్శించలో రైతుల ఆందోళన. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన. ఇంకా ఈ ముందు ఇంకేం చూసారు, ఇంకా చాలా చూడాల్సి వస్తుంది రైతులు కూడా. ఇక ఆగరు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆగే ప్రసక్తే లేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో మంచి విజయం ఇచ్చారు వాళ్ళకి. ఇక ఇప్పుడు ఒక్కొక్కరికి సినిమా కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా 75mm కాదు, ఇక 100mm సినిమా చూపిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. రెడీగా ఉండు, రైతులు రెడీగా ఉండుర్రి, ఇక అందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అందరు రెడీగా ఉండుర్రి. ఇక పెన్సిల్ కోర్ట్ ఏసీబీ రైడ్. భూపాలపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు. నమస్తే తెలంగాణ కథనంతో కదలిక. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు. సబ్ రిజిస్టార్ ఆఫీసులో రోజంతా తనిఖీలు. పలు అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు. కార్యాలయంలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు. పెన్సిల్ రాత కోట్లల్లో మేత అని చెప్పేసి నమస్తే తెలంగాణ అప్పుడు వచ్చిన పేపర్ల వార్త. దానికి స్పందించిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ ఆఫీసుల మీద దాడులు చేసి వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వ్యక్తుల అరెస్ట్, కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల అరెస్టు, వివరాలు వెడించి వ్యక్తులను అరెస్ట్ చేసి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తారు. 100% వసూలు చేస్తారు. అది ఏసీబీకి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలిసిన భాగవతమే. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోతే ₹1 ఖర్చు పెట్టుకుంటే పని అవుతుందా? అదే లంచాలు పెడితే పక్కన జాగా కూడా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అదే న్యాయంగా పోతే మనకు రిజిస్ట్రేషన్లే జరిగాయి అక్కడ. ఇది కొత్త తతంగం ఏం కాదు, ఇది ఏళ్ళ నుంచి చూస్తున్న తతంగమే కదా. సబ్ రిజిస్టార్ల ఆఫీసర్లు మొత్తము మంచిగా లంచాలు మేసుడికి ఎప్పటి నుంచో మొదలయ్యారు. లక్షల లంచాలు అవి. వాళ్ళ ఆస్తులు కూడా ఎన్నోసారి ఏసీపీలు పట్టుకుంటే వాళ్ళ ఆస్తులు కూడా మనం చూసినాం లెక్కలు. మొత్తం 100 కోట్లల్లా 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు. ఏ సబ్ రిజిస్టార్ ఆఫీసర్లో పనిచేస్తున్న ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఆ చిన్న స్థాయి అటెండర్ దగ్గర నుంచి మొదలు పెడుతుంటే కూడా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, పైసల కుప్పలు వాళ్ళ ఇళ్ళకి పోతే బంగారాలు, పైసల కుప్పలు లెక్కలేనంత.
చాలా ఘటనలు మనం చూసినాం. అది స్థానికంగా 17 నిర్ణయం అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినా కదా. ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయో, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక 17వ తారీఖు నిర్ణయం తీసుకుంటారు. అదే 42% రిజర్వేషన్ ఏం రాదు, పాత రిజర్వేషన్ మీద ఎలక్షన్స్ అవుతాయి. జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గెలుపు అని చెప్పేసి కూడా ఈ పేపర్లో కూడా అదే వార్త వచ్చింది. 24,729 మెజార్టీతో అని చెప్పేసి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కి సంబంధించిన వార్త, మమ్మల్ని గెలిపించిండ్రు, ఇక మూసి ప్రక్షాళన చేస్తాం, హైడ్రాను ముందుకు తీసుకెళ్తాం, 2 ఏళ్ళు మా పాలన నచ్చే ఓటేశారు, అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఇచ్చారు, అప్పుడు అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం, కొన్ని ఛానల్ ఎక్కువ చేస్తున్నాయి, వాటిని మూయించడం పెద్ద పని కాదు, పక్క రాష్ట్రంలో ఛానల్ను మూసేశారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. నవీన్ యాదవ్ జూబ్లీస్ ఏదైతే నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక మమ్మల్ని గెలిపించిర్రు, మేము మూసి ప్రక్షాళన చేసే తీరుతాం, హైడ్రాను కూడా మేము ముందు తీసుకెళ్తామని మంచి బాహాటంగా చెప్తున్నాడు. ఈయననేమో హైడ్రాను ముందు తీసుకుపోతా అని చెప్తున్నాడు. ఆడ హైకోర్టు ఏమో 50-100 గజాల దగ్గరికే మీరు పోతారా, బడా నేతల దగ్గరికి మీరు పోరా, రోజుకు 10 పిటిషన్లు వస్తున్నాయి కోర్టుకి, ఏంది ఇది మా ప్రతాపం చూపిమంటారా మీ మీద అని చెప్పేసి హైకోర్టు ఏమో హైడ్రాన్ తిడుతుంది, రంగనాథన్ గారిని ముట్టికాయలు వేస్తుంది. ఏంది మళ్ళీ ఇది? ఈయననేమో దూసుకుపోతా అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు, కోర్టు ఏమో అట్లా తిడుతుంది. ఆగడంటే ఇక ఆగడు, సమస్య లేదు, గుర్తుపెట్టుకోరు ఇదిగా. జూబ్లీస్ ప్రజలారా, మీరిచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రానికి అధోగతి పాలవుతుంది. ఇంకా 2 నెలలు చూడరు మీరు చూడరు. ఇక ఆగే ప్రసక్తే ఉండదు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక మా మీద కూడా చెప్తున్నా, కాంగ్రెస్కి మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, నేను న్యాయంగా మాట్లాడుతున్నా, సాక్ష్యం పెట్టి మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. మా ఛానల్ ఏ పార్టీ వాళ్ళకి ఏం తొత్తేం కాదు, అటు బీఆర్ఎస్ వాళ్ళకి ఏం తొత్తు కాదు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకి కాదు, అటు బీజేపీ వాళ్ళకి మేము తొత్తులమేం కాదు. ఇది కాకపోతే మేము ఒక తెలంగాణ ఉద్యమకారుని లాగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాను. ఇక మా మీద కూడా రేపటి దినము ఎటువంటి దాడులు జరుగుతాయో ఏందో అన్నది కూడా అర్థమవుతుంది పరిస్థితిగా. ఇక ఆగరు ఒవ్వలు. అందుకే మీడియాను కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుండే ఆయన. మీడియాకు కూడా మేము ప్రజలలో మంచి చేస్తుంటే మా గురించి ఘోరంగా చూపిస్తున్నారు అని చెప్పేసి మొత్తం చూపించినా కూడా ప్రజలు మాకే పట్టం కట్టిర్రు, మీడియా సంగతి కూడా మేము చూస్తాం, ఇక మీ సినిమా ఏందో చూస్తామని చెప్పేసి కూడా డైరెక్ట్ ఆయన మాట్లాడుతున్న మాట ఇది. హైదరాబాద్ ప్రజలు మూసి ప్రక్షాళన కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడి 2 ఏళ్లుగా తమ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారన్నారు. పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ రావడం తమ పాలనపై ఒక రెఫరెండం లాగా, తన పాలనకు 50% ఓట్లు వచ్చినాయి కాబట్టి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి తమ పాలనకు ఒక మంచి మార్క్ వేసిర్రు, ఒక మంచి రూట్ వేసిర్రు, ఇక మా ప్రతాపం ఏందో మేము చూపిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి మాగంటి సునీత గారు ఇది కూడా ఒక వార్త వచ్చింది. ఓడినా ప్రజాసేవలను ఉంటా, అంకిత భావంతో పనిచేస్తా, ఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలం, కాంగ్రెస్ రిగ్గింగ్ చేసి గెలిచింది, భయపెట్టించి ఓట్లు వేయించుకుంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అని చెప్పి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ బీజేపీ వాళ్ళు డబ్బుల వల్లే కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బులు పంచింది, అధికార దుర్వినియోగానికి పాల్పడింది బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. అది వాస్తవమే. జూబ్లీహిల్స్ ప్రజలు, మేము అందరిని అంటలేము, ఎవరైతే ఓటుకును పైసలు తీసుకొని ఓటేసిర్రో, చీరలు తీసుకొని ఓటేసిర్రో 100% వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిర్రు, అలా డౌటే లేదు. ఒక ఎలక్షన్ను కూని చేసిర్రు వాళ్ళు, ఒక ఎన్నికను కూని చేసిర్రు, 100% అమ్ముడు పోయారు వాళ్ళు. మనం చూసిన పైసలు ఇస్తే తీసుకున్నారు. అప్పుడు కూడా ఏమనుకున్నాం అంటే, అరే ఇన్ని పైసలు ఇచ్చినా కూడా, ఇన్ని ప్రలోభాలకు గురి పెడుతున్నా కూడా, ఇన్ని భయభ్రాంతులకు గురి పెడుతున్నా కూడా అసలు వెయ్యరేమో పరిస్థితి, వెయ్యరు అంటే పైసలు తీసుకుంటారు, ఓట్లు మాత్రం వేరే సైడ్ పడతాయేమో ఒక ఆలోచన ఉండే. కానీ అక్కడ అట్లా జరగలేదు. ప్రజలు 100% పైసలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేశారు, పైసలు తీసుకున్న రూపాయికి న్యాయం చేశారు. వాళ్ళు అపార్ట్మెంట్లకు పోయి ఎట్లా బెదిరింపులు కాంగ్రెస్ ఎట్లా చేశారంట తెలుసా మీకు? బెదిరింపులు అపార్ట్మెంట్లకు పోయిరంట, మేము పైసలు ఇస్తారు తీసుకొని మాకు గంపగుత్త మీ ఓట్లు 50 ఉన్నాయి 100 ఉన్న ఓట్లు మాకు వాడాలి కాంగ్రెస్కి, లేదా మేము ఖచ్చితంగా రేపటి నుంచి మీకు వాటర్ సప్లై కట్ చేస్తామని బెదిరించారు.
పవర్ సప్లై కట్ చేస్తామని బెదిరించారు. ఇక అట్లా బెదిరించినాక ఎవరేం చేస్తారు? ఇక ఎవరైనా భయపడతారు, కామన్ అది. ఎవరేం చేయనీయకుండా ఆప్షన్ అక్కడ. పోతే పోనీ పోయి లొల్లేందుకు, ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాం. ఈ ఒక్కసారి పోయింది ఏముంది, చలేసేద్దాం అని చెప్పేసి అట్లా కూడా ఓట్లు చాలా బెదిరింపులతో టర్న్ అయినాయి ఓట్లు. ఓటుకు నోటుతోటి టర్న్ అయినాయి, చీరలతోటి 2 చీరలు అంట. ఒక చీరనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇంకొక చీరనేమో రేవంత్ రెడ్డి గారు. అట్లా 2 చీరలు ఇచ్చి ఇక ఎన్నో విధాలుగా, ఇక అట్లా ఇట్లా ఏం లేదు, ఇక ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా వాడిరు. పోలీసు వాళ్ళని వాడిరు, ఎలక్షన్ కమిషన్ వాడిరు. ఇక వాడకం అనేది వాడాలంటే రేవంత్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం ఎట్లా చేసిరు అనేది కూడా మొన్న బై ఎలక్షన్లే ఒక ఎగ్జాంపుల్ అది. కానీ ఒకటి అనుకుంటారు ఏందనంటే, జూబ్లీ సెలక్షన్లలో ఇంత ఈజీగా వచ్చిన గెలుపు పల్లెలలోకి పోతే, విలేజ్లలోకి పోతే సినిమా వేరుంది. అక్కడ వేరే వస్తుంది, అక్కడ వేరే ఉంటుంది. ఇట్లా వంచినట్టు పైసలు వంచినా కూడా తీసుకొని ఎవరిని గుద్దానో వారినికే గుర్తారు వాళ్ళు ఓట్లు, అది గ్యారంటీ. ఈడ భయపెట్టించడం, మేము కరెంటు కట్ చేస్తాం, మీకు పింఛన్ కట్ చేస్తాం, అది ఇది అంటే ఊర్లలో ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ బెదిరింపులపై దిగితే ఉరికిచ్చే కొడతారు. ఆడ పెద్ద బాధ. ఊర్లో అసలు ఊర్లలో ఉన్నలు ఈయన ప్రసక్తే ఉండదు. ఇక్కడ వచ్చినంత ఈజీగా అక్కడ వస్తుంది అనుకోలేదు. ఇక్కడనేమో కాంగ్రెస్ విచ్చలవిడిగా మన బీజేపీ లంకల్ దగ్గర దీపక్ రెడ్డి ఈ బీజేపీ వాళ్ళు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిర్రు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. షేక్పేటకు వచ్చే వరకల్లా బీజేపీకి ఒక్క ఓటు కూడా వల్లే. డివిజన్ మొత్తంలో రాని ఒక్క ఓటు, పార్టీ ఏజెంట్గా కూడా వేయని ఓట్లు. ఇక అదే అర్థమైపోయింది. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏజెంట్లను కూర్చోబెడితే కూడా ఆ ఓటు కూడా వాళ్ళని పరిస్థితి. షేక్పేటలో ఒక్క ఓటు కూడా వాళ్ళదంట మొత్తం ఆ డివిజన్లో. అది బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అదొక్కసారి కిషన్ రెడ్డి, రామచంద్రన్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఒకసారి. పక్క రాష్ట్రం బీహార్లోనేమో అత్యధిక మెజార్టీతో 202 సీట్లు కొట్టిండు మోడీ గారు చరిస్మాతోటి, నితీష్ కుమార్ గారు చరిస్మాతోటి కావచ్చు. ఇక్కడ మీ పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి అమ్ముడు పోయారు కాబట్టి, కాంగ్రెస్కి మీరు అమ్ముడు పోయారు కాబట్టి ఇక్కడ డిపాజిట్ రాని పరిస్థితి. ఇక్కడ మరి ఒకటే దేశంలో ఇది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ ఏమో 25,000 మెజార్టీతో గెలిచింది. అక్కడ చూస్తేనేమో కాంగ్రెస్కు 0, ఏం లేదు. కాంగ్రెస్ సినిమా 34 సీట్లు, అది కూటమితోటి పోతే అదే పరిస్థితి. అక్కడనేమో కాంగ్రెస్కి దిక్కు దివాన లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. అక్కడనేమో బీజేపీ 202 సీట్లు కొట్టి మహా అద్భుతం సాధిస్తే మోడీ గారు చరిస్మాతోటి, ఇక్కడనేమో వీళ్ళు కాంగ్రెస్ కమ్ముడు వేరు కాబట్టి ఇక్కడ బీజేపీ ఏమో డిపాజిట్ లేకుండా పోయింది. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఎన్నికల్లో నిజాయితీగా కొట్లాడాం, మేము బూతులు మాట్లాడలేదు, ప్రజా సమస్యలే మాట్లాడాం, ప్రభుత్వాన్ని మాట్లాడేలా చేశాం, 6 గ్యారంటీలపై సీఎం సమీక్షించేలా చేశాం, మేము డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రతి సర్వేలో బీఆర్ఎస్ గెలుపని వచ్చింది, ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో తెలుసు, సునీత చివరి వరకు పోరాటం చేశారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడిండు. మేము అన్ని నిజాలే మాట్లాడినాం, మాకు బూతులు మేము మాట్లాడలేదు, మేము జరిగే కార్యక్రమాల గురించి నిజాలు మాట్లాడినాం, మేము చేసిన మాటలతోటే, మా మాటల తూటాలతోటే 6 గ్యారంటీల మీద కూడా సీఎం సమీక్ష పెట్టిండు. ఇన్ని రోజులు 22 నెలల కాలంలో 6 గ్యారంటీలు గుర్తురాని ముఖ్యమంత్రి ఎలక్షన్స్కి 3 రోజుల ముందే 6 గ్యారంటీల మీద పెట్టి సమీక్ష నిర్వహించిండు. అది మా విజయమే అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న మాట. సర్వే చివరి రోజు వరకు కూడా, దాదాపు ఎలక్షన్స్ అయ్యే 3 రోజుల ముందు వరకు కూడా వాస్తవానికి అందరం చూసిందే, ప్రతి ఒక్క సర్వే బీఆర్ఎస్కే చెప్పింది. కానీ ఆ 3 రోజులనే చరిస్మా మొత్తం కంప్లీట్గా మాగం అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయం. ఏం మారిందో, ఏం జరిగిందో ఆ 3 రోజులల్లా, ఎంత అధికార దుర్వినియోగం జరిగిందో కూడా అందరికీ తెలిసిన విషయమే. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూసిరు. ఇక జూబ్లీ ఎలక్షన్ల గెలవంగానే మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న మాట్లాడుతున్న మాట, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంట, మా పాలన పట్ల ప్రజలు సంతృప్తి, 2 ఉప ఎన్నికల్లో గెలిచాం, మా పాలనకి ఇదే నిదర్శనం,
మరో 8 ఏళ్ళు అధికారంలో ఉంటాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పేసి కూడా మహేష్ అన్న చెప్తున్న మాట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు అంట. మహేష్ అన్న కూడా అర్థమైతలేదు. ఒకటి అర్థం చేసుకోవాలి మహేష్ అన్న, మీరు బై ఎలక్షన్లో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఇంకొక 2 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి, దానికి ప్రజలు లొంగియో లేకపోతే మీరు భయపెట్టిన భయభ్రాంతులకు గురయ్యో అది ఎందుకు వచ్చిన లొల్లి, ఓ 2 ఏళ్ళ పడగొట్టేది లేదు, చేసేది లేదు, వేసేద్దాం, ఎట్లైనా వాళ్ళే గవర్నమెంట్ ఉంటారు కదా, ఎందుకు వచ్చిన లొల్లి వారితో మనకు అవసరమా అనేది కాంప్రమైజ్లా మీరు భయపెట్టిన భయాలకి, మీరు పంచిన అమౌంట్కి మీకు ఓట్లు పడి మీరు గెలిచిరు. అదొక్కటి మీరు అర్థం చేసుకుంటారు. 100 సీట్లు కొడతామంటారు కదా, అసెంబ్లీ ఎలక్షన్లల్లా ఏ పార్టీ గవర్నమెంట్ ఉండదు. ఈ పోలీసులే కావచ్చు, ఈసీలే కావచ్చు, ఏ పార్టీకి మద్దతుగా తెలిపారు వాళ్ళు కూడా ఎందుకు మద్దతు తెలిపారంటే మీకు 2 ఏళ్ళు మీరు గవర్నమెంట్లో ఉంటారు కాబట్టి ఎందుకు వచ్చిన లొల్లి అని వాళ్ళు కూడా అనుకోరు మీతోటి. అప్పుడు అట్లుండే సాధారణ ఎలక్షన్స్ ఇట్లుండే కదా, దాని సినిమా దాని కథ అంతా వేరే ఉంటుంది. 100 సీట్లేమో కానీ ఉన్న సీట్లు కాపాడుకుంటే గొప్ప. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా పక్క మేమే గెలుస్తామంటుండు కదా. జూబ్లీహిల్స్లో రామచంద్రన్న మాట్లాడిన మాట, బీజేపీ చీఫ్ రామచందర్ రావు మాట్లాడుతున్న మాట, జూబ్లీహిల్స్లో ఎంఐఎం గెలిచినట్లే, ఈ గెలుపు కాంగ్రెస్ది కాదు, బీజేపీ 100% మద్దతు ఇస్తేనే కదా కాంగ్రెస్ కూడా గెలిచిందాడ. బీహార్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని చెప్పి ఇంట్లో కూడా ఒక మాట. ఈ నెల 17న కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై చర్చ, మంత్రులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం. స్థానిక ఎన్నికలు ఈ ఎంత డేటు 15, ఎల్లుండేనంట 17వ తారీఖు కేబినెట్ మీటింగ్ పెట్టి, స్థానిక నేతలతో కూడా మీటింగ్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎలక్షన్స్ మీద, బీసీ రిజర్వేషన్ మీద కూడా నిర్ణయం తీసుకుంటారంట. అది ఏ నిర్ణయం వస్తుందో కూడా మనం వేచి చూడాల్సి వస్తుంది. నమస్తే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ పేపర్ తీసుకున్నాం మనము. బలిపీఠంపైకి బీజేపీ, ఓవైపు మజ్లీస్ మరోవైపు కాషాయం, జూబ్లీస్లో ఫలించిన కాంగ్రెస్ బీజేపీ మజ్లీస్ దోస్తాను. ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ 3 కలిసి, ఎంఐఎం బీజేపీ 2 కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాయి. ఇది క్లారిటీ. ఇది 2023 ఎన్నికల కంటే 10,000 ఓట్లు కోల్పోయిన బీజేపీ దాదాపుగా 10,000 ఓట్లు ఎటువంటి మళ్ళీ అవి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. లంకాల దీపక్ రెడ్డికి పోయినసారి వచ్చేసేమో దాదాపు 24,000 చిల్లర, 25,000 దాకా పడ్డాయి, 26,000. ఇప్పుడేమో ఎలక్షన్లు చూస్తే 17,000 చిల్లర పడ్డది. అంటే దీన్ని బట్టే ఏమర్థమైతే 10,000 ఓట్లు, అంటే 8 నుంచి 10,000 ఓట్ల మధ్యలో ఎవరికి పోయినాయి? అవన్నీ కాంగ్రెస్కి పోయినాయి. కాంగ్రెస్ డైవర్ట్ చేసేది వాళ్ళే. ఇక ఎంఐఎం ఓట్లు ఎట్లయినా ఉన్నాయి కామనే, అంతే, అవిటితో గెలిచిపోయింది ఆయన. కాంగ్రెస్కి మజ్లీస్ బీజేపీ ఓట్లు, బీజేపీ మజ్లీస్ దోస్తీ చేసి కూడా కామనే. నోటాకు 924 ఓట్లు పడ్డాయంట. జూబ్లీస్ ఓటర్లు నోటాకు భారీగానే ఓట్లు వేశారు. ఏ అభ్యర్థి నచ్చనప్పుడు నోటాకు వేసే అవకాశం ఈసీ కల్పించింది. ఈ క్రమంలో బైపోల్లో 924 మంది నోటాకు ఎంచుకున్నారు. వాస్తవంగా ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో పార్టీకో ఓ గుర్తు ఉంటుంది, కానీ నోటాకు ఎలాంటి గుర్తు ఉండదు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటు ఎవరికి పడదు. ఇలా బైపోల్లో 924 మంది నోటాపై మొగ్గు చూడడం చాలా చర్చగా మారిందంట. వాళ్ళకి ఇటు బీజేపీ నచ్చలే, బీఆర్ఎస్ నచ్చలే, అధికార పార్టీలో కాంగ్రెస్ కూడా నచ్చలే, ఏ అభ్యర్థి నచ్చలే, నోటాకేసేసారు. ఇంతమంది దాదాపుగా 1000 మంది దాకా, 924 మంది. ఇప్పుడు ఇంకో వార్త చూడుకోవచ్చు ఇక్కడ. నైతిక విజయం బీఆర్ఎస్దే, బెదిరింపులు ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టిన కాంగ్రెస్, దొంగ ఓట్లేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలింపు, కాంగ్రెస్ అరాచకాలకు ఈసీ పోలీసులు అండదండలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఎన్నికల కమిషన్, రౌడీయిజం గెలిచింది అని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు చెప్తున్న మాట ఇది. నైతికంగా మేమే గెలిచినాం అని చెప్పేసి ఆమె చెప్తున్న మాట. బెదిరింపులు ప్రలోభాలతో ఓటర్లను మభ్యపెట్టింది కాంగ్రెస్ అని చెప్పేసి ఆమె వాస్తవం చూసింది. అదే మనం కూడా మన వరకు కూడా చాలా యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మీడియాలో చాలా మటుకు చూసినాం వాళ్ళు బెదిరింపులు ఎట్లున్నాయి ఏందనేది. మెయిన్ వచ్చే టాపిక్ ఇక్కడ దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తరలింపు.
వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టి దొంగ ఓట్లేసింది కూడా మనం చూసినాం. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ బయటపడ్డది. మొన్న ఒక మాట మాట్లాడుకున్నాం కదా జూబ్లీ సెలక్షన్స్ గురించి. జూబ్లీ సెలక్షన్స్ అయిపోగానే కాంగ్రెస్ పార్టీ చాలా నిర్ణయాలు తీసుకుంటుంది, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రజల మీద. నేను చెప్పిన ఆ రోజు నీకు మళ్ళీ స్టార్ట్ అయింది. ఆస్తి పన్ను పెంచుదాం యోచనలో కాంగ్రెస్ సర్కార్. ఆ రోజు నేను చెప్పిన ఇండ్ల మీద ఆస్తి పన్ను ఒకప్పుడు 100 రూపాయలతో ఎట్లా ఆస్తి పన్ను ఉండే, ఇప్పుడు వేల రూపాయల ఆస్తి పన్ను. అంటే ఇంకా ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సారీ అవుట్ ట్యాక్స్, ఆస్తి పన్ను కూడా పెంచడానికి రెడీ అయిపోతారు కాంగ్రెస్ సర్కార్. ఇక రెడీగా ఉండరు ప్రజలారా. ఇందుకోసం 16 మున్సిపాలిటీల్లో భువన్ సర్వే, ఆ తర్వాత పెరుగుతున్న ట్యాక్సీలు, నిధుల కొరత నుంచి గట్టెక్కేందుకు ప్లాన్. మున్సిపాలిటీల్లో నిధుల కొరత కారణంగా ఆస్తి పన్నులు పెంచేందుకు ఆదాయం రాబట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఇందుకోసం భువన్ సర్వే చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసింది. గతంలో నిర్మించుకున్న ఇళ్లపై అదనపు అంతస్తులు, గదులు నిర్మించుకున్న వారికి పాత ఆస్తి పన్నులే వస్తున్నాయి. తీవ్రమైన నిధుల కొరత వల్ల మున్సిపాలిటీల్లో సమస్యలు ప్రభుత్వం దృష్టి పెట్టిన ప్రభుత్వం భువన్ సర్వే చేసి ఆ తర్వాత ట్యాక్సులు. ఇక ట్యాక్సులు అనేది కాదు, ఇప్పుడు ఇక్కడ సినిమా 3.0 చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి 3.0 చూపిస్తారు. ఇప్పుడు ఇక నరకం అంటే ఎట్లుంటుందో చూపిస్తారు. రెడీగా ఉండరు ఇక మీరు కూడా. డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులు, అవినీతి. ఇంతకుముందు మనం చెప్పినాం కదా సబ్ రిజిస్టార్ల భాగవతాల గురించి, సబ్ రిజిస్టార్ ఆఫీసుల భాగవతాల గురించి. ఇదే పరిస్థితి. డాక్యుమెంట్లు రైటర్లు, ఏదైతే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చేపించుకొని పోతాం కదా, డాక్యుమెంట్ రైటర్ ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గర వాళ్ళే మధ్యవర్తిత్వం. వాస్తవం అది. అప్పటి నుంచి కూడా జమానా నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తిత్వం చేసి 20,000 అవుతాయా 30,000 అవుతాయా అక్కడ నుంచి పైసలు తీసుకొని ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి, బాధితుల దగ్గర నుంచి, వాటి వచ్చి రిజిస్ట్రేషన్ చేపించుకున్న దగ్గర పైసలు తీసుకొని దపాలుగా వేసి దాన్ని పనిచేస్తారు. సబ్ రిజిస్టార్లకే కావచ్చు, అక్కడ సంబంధించిన అధికారులకు కావచ్చు. ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ, అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి గారిది ఒక వార్త ఇక్కడ డీజీపీకి సంబంధించింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా డీజీపీ గారు నిన్న అరైవ్ అలైవ్ అండ్ రోడ్ సేఫ్టీ అని చెప్పేసి కూడా ఒకటి ఇక్కడ వార్త చూడొచ్చు. అవగాహనతోటే రోడ్డు ప్రమాదాలు నివారించాలి. అవగాహన అంటే ఏంది? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి నడపవద్దు, హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలా. ఆ అవగాహన ఉండాలి. ఎవరికి ఉండాలా? పబ్లిక్ ఉండాలి అవగాహన. ఉంటే యాక్సిడెంట్స్ అనేది జరిగాయి. నగరం గజగజ. ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో నగరం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా పడిపోయినట్టు హైదరాబాద్లో. దీంతో సాధారణ స్థాయి కంటే అంటే దాదాపుగా 4.6 డిగ్రీలు తగ్గి 13.4 డిగ్రీలు సెల్సియస్గా, గరిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్గా, గాలిలో తేమ 30% నమోదైనట్లు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల 3 రోజులు ఇదే తరహాలో చలి ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలిపిన ఒక వార్త. హైదరాబాద్లో 13.4 డిగ్రీలకు వచ్చిందంట చలి. నగరం గజగజ వణుకుతున్నది. చలి తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి పిల్లలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ మనకు చెప్తున్నటువంటి వార్త అది. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ ర్యాలీ. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీస్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించాడు. దీంతో లకడికాపూల్ రోడ్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు, అంబులెన్స్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. నిన్న నవీన్ యాదవ్ ఏదైతే గెలిచిండు కదా, ఆయన మంచి రోడ్ షో, మంచి ర్యాలీ తీసిండంట. దాంతో ఇక మనం చూడొచ్చు చాలా ట్రాఫిక్ సంబంధించిన కష్టాలు, అంబులెన్సులు కూడా ఎదుర్కొనడం జరిగిందని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ కు సరెండర్ అయిన ఈసీ పోలీసులు. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్ రోజు దాకా ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కు పూర్తిగా సరెండర్ అయింది. నామినేషన్లు ఎక్కువ నమోదైతే
అధికార కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని చాలా వరకు తిరస్కరించారు. ప్రచారంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డా కనీసం పట్టించుకోలేదు. ఇదంతా మనం చూసిన స్టోరీయే కదా, కొత్తగా ఏమన్నది దాంట్లో. ఇక్కడ ఒక వార్త, నగలు నగదుపై కన్నేసి మహిళా దారుణ హత్య, ఆపై బాత్రూంలో జారిపడినట్లు చిత్రీకరించే ప్రయత్నం, నగలతో ఉడాయించిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్. నిందితుడు అదుపులోకి తీసుకొని కేసులు వివరాలు మీడియాకు వివరిస్తున్న బాలానగర్ జోన్ డీసీపీ కె సురేష్ కుమార్ బెట్టింగ్ లో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మద్యానికి బానిసయ్యాడు. ఏం చేయాలో తోచక దొంగతనాల బాట పట్టాడు. దీనికోసం బంధువు అయిన ఓ మహిళపై కన్నేసి ఎలాగైనా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని కొట్టేయాలని పథకం వేశాడు. చివరకు ఆ మహిళను హత్య చేసి బంగారంతో ఉడాయించి ఆమె కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చిన ఆ నిందితుడు చివరికి పోలీసులు కటకటాలకు చేసిరంట. ఖమ్మం ప్రాంతానికి చెందిన నిందితుడు బొగ్గుల శివమాధవరెడ్డి 21 ఏళ్ల వయసు పిల్లగాడు. నగరంలోని ఎస్ఆర్ నగర్ లో ఉండేవాడు. గత కొన్నేళ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన శివమాధవరెడ్డి అయితే ఈ శివమాధవరెడ్డి అనేటైన సమీప బంధువే నిహారికనంట. ఆమె దగ్గరికి వచ్చి ఉండి మాటలు కలిపి కత్తితో నిహారికను హత్య చేసిండు. అనంతరం ఇంట్లోని బంగారము, చెవిపోగులు, మంగళసూత్రం, చైను, మరో జత చెవిపోగులు, 3 ఉంగరాలు, 2500 రూపాయల నగదును దోచుకెళ్లి తర్వాత ఆమె ఎట్లా చనిపోయింది అంటే బాత్రూంలో జారి పడి చనిపోయిందని ఒక సినిమా క్రియేట్ చేసి వెళ్ళిపోయిండు. మళ్ళా పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఆ శివమాధవరెడ్డి అనే క్యాండిడేట్ ఎవరైతే అంతకుడు దొరికిందంట. మన డీసీపీ సురేష్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన వార్త చెప్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.